హలో ఆల్, వెల్కమ్ టు నిజం న్యూస్. వరుస చోరీలతో వణుకుతున్న మేడిపల్లి, బెంబేలెత్తిపోతున్న స్థానికులు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో దొంగల బీభత్సం. వరుస చోరీలతో స్థానికులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దుండగులు. తాళం వేసిన ఇళ్లని టార్గెట్ గా కేరళ గ్యాంగ్ తరహాలో విరుచుకుపడుతున్న దుండగులు. వచ్చిన తర్వాత నేను మొన్న నైట్ లాకే ఉంది, నిన్న మంగళవారం కూడా లాకే ఉంది, ఎవరు రాలేదు. వెనస్డే రోజు మార్నింగ్ నేను వచ్చాను ఇక్కడికి. వచ్చి నార్మల్గానే అన్ని లాకులు ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేసరికి లోపల అన్ని లైటింగ్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఏంటి ఇట్లా లైటింగ్స్ ఓపెన్ ఉన్నాయని చూసి వెనక డోర్ తీసేసరికి వెనక డోరు బోల్ట్ ఊడి పడిపోయి ఉంది. మళ్ళీ డౌట్ వచ్చేసి అక్కడ చూసరికి బెడ్రూమ్లో కూడా లైట్స్ వేసి ఉన్నాయి. అల్మార్ ఓపెనే ఉంది, అల్మార్ లాకర్ ఓపెనే ఉంది. అందులో నుంచి గోల్డ్ అండ్ క్యాష్ రెండు పోయినాయి. అది చూసి కొంచెం కంగారు పడేసి మేము అందరినీ కాల్ చేసి పిలవడం, పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళందరూ వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పినారు సార్. వాళ్ళు వచ్చి బంగారం ఒక 5-6 తులాల వరకు బంగారం పోయింది, 2 లక్షల వరకు క్యాష్ పోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, మేడిపల్లి పరిధిలో గత కొన్ని నెలలుగా దొంగతనాలు పరంపర కొనసాగుతుంది. తాజాగా బుధవారం ఒకే రోజు 2 వేర్వేరు ప్రాంతాలలో భారీ చోరీలు స్థానికంగా కలకలం రేపాయి. పెండ్యాల గీతా భవానీ శంకర్ అనే వ్యక్తి గత నెల 30న మదురై పర్యటనకు వెళ్లాడు. తిరిగి ఈ నెల 8న ఇంటికి చేరుకునేసరికి షాకింగ్ దృశ్యం ఎదురైంది. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో దాచుకున్న 10 తులాల బంగారం, 2 కిలోల వెండి మాయమైనట్లు గుర్తించాడు. అటు పీర్జాబీగూడ, మల్లికార్జున్ నగర్లో కూడా ఇదే తరహాలో ఘటన చోటు చేసుకుంది. ఎలగందు శ్రీరాములు అనే వ్యక్తి తన సోదరుడు మరణించడంతో ఇంటికి తాళం వేసి వారాసిగూడకు వెళ్లారు. ఆ అదును చూసి లోపలికి చొరబడిన దొంగలు 5 తులాల బంగారం, 1,60,000 నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మేడిపల్లి పోలీసులు క్లూ టీమ్ సహాయంతో ఘటనా స్థలాల్లో వేలిముద్రలు సేకరించారు. నిందితుల కోసమే ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వరుసగా జరుగుతున్న ఈ దొంగతనాలతో మేడిపల్లి వాసుల్లో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. కాలనీలోని పోలీసులు పెట్రోలియం ముమ్మరం చేయాలి, సీసీ కెమెరాల నిఘా పెంచి దొంగలను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.